అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బంగారం లాంటి వార్త మనం మాట్లాడుకోబోతున్నాం. నిజంగా బంగారం లాంటి వార్తే. ఎందుకు బంగారం లాంటి వార్త అంటే కనుక, సాధారణంగా ఎవరైనా కువైట్ కావచ్చు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు అరే ఇంత బంగారం ముక్కు పట్టుకురారు అక్కడి నుంచి అంటూ ఉంటారు. ఎందుకంటే అంత తక్కువ ఉంటుందని అభిప్రాయం. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక బంగారం మన దగ్గర చాలా తక్కువగా ఉంది. అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఈ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. రైట్, బంగారం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక అక్టోబర్ సందర్భంగా దసరా కావచ్చు, మరి ముఖ్యంగా దీపావళి సందర్భంలో ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు కూడా చూసుకుంటే 10 గ్రాముల బంగారం ధర 80,000కు టచ్ అయింది. అవును, 80,000కు టచ్ అయిన తర్వాత చాలా విన్నాం, డిసెంబర్ కల్లా ₹1,00,000 టచ్ అవుతున్నాం అనుకుని. కానీ చూసుకుంటే కనుక దడ 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 పడిపోయింది. ఎంతవరకు వచ్చిందంటే కనుక 75,000 చిల్లరకు వచ్చేస్తుంది. మాట్లాడుకున్న సందర్భంలో ఇంకో 1000 పడిపోయిన పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదో అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే ఎవరైనా గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు ఇంత ముక్క బంగారం పట్టుకురా అంటూ ఉంటారు. ఎందుకంటే కనుక అక్కడ తక్కువ ఉంటుందని. కానీ మన ఇండియాలో ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది, ఈ సందర్భంలో చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒకసారి ఆ నెంబర్స్ చూద్దాం, ఆ తర్వాత ఇంటర్నెట్గా మాట్లాడుకుందాం. భారత్లో 10 గ్రాముల తెలుగు రాసుకుందాం. భారత్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం భారత్లో ఎంత ఉందో తెలుసా? కరెక్ట్గా ₹75,650 ఉంది. ఇక అదే ఒమన్లో అయితే 75,763 ఉంది. ఇక అక్కడి నుంచి ఖతార్కి సంబంధించి మాట్లాడుకుంటే, ఖతార్లో అయితే మీరు నంబరు 76,000 పైచిలుకుంది. ₹76,293 ఉంది. ఆ రేట్ డిఫరెన్స్ చూడండి. ఈ రేట్ డిఫరెన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. దాదాపుగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర భారత్లో ₹75,650 ఉంటే ఒమన్లో ₹77,763 ఉంది. ఖత్తర్లో ₹76,293 ఉంది. ఎందుకింత రేట్ డిఫరెన్స్ అనేది కనుక గమనిస్తే ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజుల క్రితం మీరు చూసుకుంటే ఈ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹80,000 టచ్ అయింది. 80,000 పైచీలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రూపాయి తగ్గుతూ ఇప్పుడు 75,000కి వచ్చింది. ఒమన్లో మాత్రం అలాగే ఉంది. దాదాపు 75,000 పైచీలుకుంది. ఖతార్లో కూడా 76,000 పైచీలుకుంది. ఎందుకు భారత్లో ఇంత తక్కువగా కనిపిస్తోంది, గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ ఉందనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ నేను రాసుకున్నాను ఎందుకు తగ్గుతోంది భారత్ అలాగే గల్ఫ్ దేశాలకి ఎందుకంత డిఫరెన్స్ ఉంది అనేది. ఒకసారి ఇక్కడ పాయింట్ రాసుకుందాం. ఇక్కడ దాదాపు మాట్లాడుకున్నట్టుగా భారత్లో ₹75,650 ఉంది. గల్ఫ్ దేశాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఒమన్లో మనం చూసుకుంటే 75,763 ఇది ఒమన్లో. దాంతోపాటు ఇటు ఖతర్లో చూసుకుంటే 76,293 ఇది ఖతర్లో. సో ఇటువంటి నేపథ్యంలో భారత్లో ఎందుకు కాస్త తక్కువగా మనకు అనిపిస్తుందంటే కనుక డాలర్కి సంబంధించి ఫస్ట్ రైజ్ అవుతుంది. డాలర్ ధర పెరిగింది. దీంతో అటు ఇన్వెస్ట్ చేసేవాడు కాస్త ఇటు బంగారం మీద మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు కొనుగోలు ఎక్కువ అవుతుంది. మరి ఇక్కడ ఇంపాక్ట్ లేదా అంటే కనుక ఇక్కడ కొనుగోలు ఉంటోంది. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే కనుక రిజర్వ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అనిశ్చితి ఉంది. ఇజ్రాయెల్ దాంతోపాటు గాజా ఇక్కడ యుద్ధ వాతావరణం, అనిశ్చిత పరిస్థితుల్లో ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేసుకొని దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కొనుగోలు పెరిగింది. మన దగ్గర కూడా ఆ మధ్య కొనుగోలుకు సంబంధించి కాస్త పెట్టుబడి పెరిగిందనే చెప్పుకోవాలి. కొనుగోలు విషయంలో కూడా పెట్టుబడి పెరిగింది. దాంతోపాటు పెళ్ళిళ్ళ సీజన్, సో ఇలా కారణాలు ఉన్నాయి. భారత్లో ఇక్కడ తగ్గుదల మనకు కనిపిస్తోంది. కానీ ఈ విషయం ఏంటంటే కనుక ఇక్కడ కొనుగోలు పెరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక్కడ చూసుకుంటే అటువంటి సిచ్యువేషన్ తక్కువ ఉందని చెప్పుకోవాలి. పెట్టుబడికి సంబంధించి కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఉన్నప్పటికీ కూడా అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు. సో అటువంటి సినారియో ఉంది ఇక్కడ భారత్లో చూసుకుంటే ఇది. దీంతో పాటు డాలర్ రేటు పెరుగుతోంది. డాలర్ రేటు కామన్గా ఉంది రెండు చోట్ల కూడా. డాలర్కి సంబంధించి డాలర్ రేటు పెరుగుదల. ఇక దాంతోపాటు చూసుకుంటే అనిశ్చితికి సంబంధించి ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఎందుకైనా మంచిది అనేది ఇక్కడ ఎక్కువగా కొనుగోలు పెరుగుతోంది. కొనుగోలు ఎంతలా ఉందంటే కనుక ఇక్కడ మనకి కొనుగోలు ఉంది, ఇక్కడ కొనుగోలు ఉంది. అఫ్కోర్స్ కొనుగోలు అంశాన్ని రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నప్పటికీ కూడా భారత్తో పోల్చుకుంటే గల్ఫ్ దేశాల్లో రెండింతలు ఎక్కువ ఉంది, దాదాపుగా రెండింతలు ఎక్కువ ఉందనే మాట వినిపిస్తోంది. రెండు చోట్ల పెరిగింది. ఇటు భారత్లోనే పెరుగుతోంది, దాంతోపాటు గల్ఫ్ దేశాల్లోనే పెరుగుతున్నప్పటికీ గల్ఫ్ దేశాల్లో మరింత ఎక్కువగా ఉంది. కారణం ఇటు ఇజ్రాయెల్ గాజాకి సంబంధించి, దాంతోపాటు రెండు దేశాల్లోని ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉందంటే కారణం అదే, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు అమెరికా రిజల్ట్స్, అమెరికా ఫలితాలు కూడా రెండు వైపులా కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది అమెరికాకు సంబంధించి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక ఇంకా పెరుగుతుంది అనుకున్నారు. ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి అక్కడ జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల విషయంలో చేసిన మార్పులు కావచ్చు, అది కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. డాలర్ రేట్కి సంబంధించి పెరుగుతోంది. అందుకే దానికి ఆల్టర్నేటివ్గా, ఎందుకంటే డాలర్ మీద పెట్టాలంటే కనుక వివిధ కరెన్సీకి సంబంధించిన డిఫరెన్సియేషన్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది బంగారం. దాంతో ఒకసారి మళ్ళీ అదే పాయింట్కి వస్తుంది, కొనుగోలుకి సంబంధించిన పాయింట్కి వస్తుంది. సో ఈ రెండింటికి చూసుకుంటే కొనుగోలు విషయంలో కావచ్చు, పెట్టుబడి విషయంలో కావచ్చు, గల్ఫ్ దేశాల్లో ఎక్కువ ఉంది. దాంతో ఆ రేట్ అనేది మోడిఫికేషన్స్ ఎక్కువగా జరగట్లేదు, అందుకే అలా కంటిన్యూటీగా ఉంది. మనకి మాత్రం కాస్త తగ్గుతోంది. ఫిజికల్ రూపంలో కొనే శక్తి మనకి ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఫిజికల్ రూపంలో ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంది. ఇక్కడ ఫిజికల్ రూపంలో కొనుగోలు ఎక్కువ పెరుగుతోంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్కువ ఉందనేది ఇంకొక చర్చ. దీంతో పాటు ఇప్పుడు 80,000 పైసలకు మళ్ళీ టచ్ అవుతుందంటే కనుక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే డిసెంబర్లో ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నమాట. అంటే 80,000 పైసలు వరకు టచ్ అవ్వదా అనేది ఇంకొక అంశం. అయితే కనుక అంతకు పైసలకు వెళ్ళినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించి ఉద్రిక్తతలు పెరిగాయో, అమెరికా ఫలితాలు, ఈ రెండింటినీ చూస్తున్నారు ప్రజలు. దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ పరిణామాలే కనిపించారు. ప్రతి ఒక్కరికి కూడా ఏదేం జరిగినా బంగారం ఆల్టర్నేటివ్గా కనిపించింది. ఆ ఆల్టర్నేటివ్గా కనిపించిన నేపథ్యంలోనే ఇటు మీరు చూసుకుంటే కనుక భారత్లో 75,650 రూపాయలుగా ఉంటే, ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఒమన్లో కావచ్చు, ఖతర్లో కావచ్చు, ఆ రేట్ డిఫరెన్స్ చూడండి. దాదాపుగా మీరు చూసుకుంటే ఇటువంటి సినారియో ఉంది అనేది. ఇది కూడా మీరు బాగా గమనిస్తే ఇటు అక్టోబర్ నుంచి నవంబర్లోనే ఈ రేటు స్టీప్ డిక్రీస్ ఎంతలా పడిపోయిందంటే 3 ఏళ్లలో కనిష్టం, 3 ఏళ్లలోనే కనిష్టంగా పడిపోయింది. అంతటి బంగారం ధర ఒక్కసారిగా ఢబాలంది. సో దాంతోపాటు ఇంకా కారణాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బయర్స్ అందరూ కూడా, అంటే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా బంగారం అంశానికి సంబంధించి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే కనుక డాలర్ మీద కన్నా కాస్త బంగారం అయితే కనుక మనకి కాస్త సేఫ్ మోడ్లో ఉంటుంది. ఈరోజు కాబట్టి రేపైనా పెరగచ్చు అనే అంశానికి సంబంధించి. మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధ వాతావరణానికి సంబంధించి గల్ఫ్ దేశం మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తున్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొనుగోలు కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా బంగారం మీద పెడుతున్నారు కాబట్టి రేట్లలో మోడిఫికేషన్ లేదు. మన దగ్గరికి సంబంధించి కావచ్చు, మన దగ్గర ఫిజికల్గా ఎక్కువ కొంటున్నారు. పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే శుభకార్యాల సీజన్ కాబట్టి ఇది ఆ ఫిజికల్గా పెడుతున్నారు కాబట్టి రేట్లో కాస్త కరెక్షన్స్ వస్తున్నాయనేది మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ విశ్లేషకులు చెబుతున్నమాట. సో మరి బంగారం పెరగబోతుందా తగ్గబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలంటే మన భారత్లోనే కాస్త తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి బంగారం ₹1,00,000కి టచ్ కాబోతుందా, లేకపోతే ఇంకా తగ్గే అవకాశం ఉందా? తగ్గితే ఎంతవరకు ఉండొచ్చు, పెరిగితే ఎంతవరకు వెళ్ళొచ్చు? మీరేమనుకుంటారనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.